వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. రాష్ట్రంలో 2,67,000 ఉద్యోగాల ఖాళీలు గణాంకాలను విడుదల చేసిన బక్కర్ జడ్సన్. మెగా డిఎస్సి ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజుల్లోనే 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మోసం చేసిందని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ అభ్యర్థి బక్కర్ జడ్సన్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లోనూ ఉంచిందని, ఈ మేనిఫెస్టో చూసే రాష్ట్రంలో యువత కాంగ్రెస్ ఓటు వేసి గెలిపించి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై కేసులు నమోదు చేయాలని సీఈఓ వికాసరాజును తాము ఇదివరకే కోరినట్టు చెప్పారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్యోగాల ఖాళీపై మీడియా సమావేశం నిర్వహించిన బక్కర్ జడ్సన్ గత ఏడాది 31 డిసెంబర్ 2023 నాటికి 33 జిల్లాల్లో 2,67,316 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని కొత్త ప్రభుత్వం భర్తీ చేయడానికి చొరవ చూపడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో గణాంకాలను విడుదల చేశారు. తెలంగాణ మేధావులు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందన్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.